బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. దేశ అంతర్గత భద్రత, రక్షణ అవసరాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి మండలిలో చర్చించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన వ్యూహాత్మక ప్రధానాలపై సమీక్షించనున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రధానంగా వేటిపైన చర్చించనున్నారు? ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొననున్నారు? కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు 10 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా అంతర్గత భద్రతపై చర్చిస్తారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత భద్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. ముఖ్యంగా రక్షణ పరికరాల కొనుగోలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఇక్కడ ప్రధానంగా దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఆయుధాల కొనుగోలుపై, అలాగే సాంకేతిక టెక్నాలజీని దిగుమతి చేసుకోవటం, అలాగే స్వదేశీయంగా కొత్త ఆయుధాలను కనిపెట్టడం, అలాగే కొత్త ఆయుధాల తయారీ అనే అంశమే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్న అంశం ఏంటంటే, ఈ రక్షణ బడ్జెట్ ను కూడా గతంతో పోలిస్తే 1,50,000 కోట్లు పెంచారు. అంటే గతంలో 6 లక్షల ఉన్న బడ్జెట్ ను ఈసారి 7.5 లక్షల నుంచి 8 లక్షల దాకా చేయడం జరిగింది. మరి బడ్జెట్ ను కూడా భారీగా కేంద్రం పెంచింది. మరి దాంతో పాటు వస్తున్న జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇక భారతదేశం ముందుకు వెళ్ళాలి, అందుకు అనుగుణంగానే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశం చాలా కీలకం కాబోతుంది. భారతదేశ రక్షణకు సంబంధించిన అంశాలపై ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.